నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ పేరన్న? మహబూబ్ అమ్మా. ఏం చేస్తుంటారన్న? మేము డ్రైవింగ్ చేస్తున్నామ్మా. డ్రైవింగ్ చేస్తుంటారు. కార్ డ్రైవింగా లేకపోతే క్యాబా? కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్. ఎంత వస్తుంది రోజుకి? రోజు కాదు, నెలకి వస్తుంది. నెలకి 20,000. 20,000 వస్తుంది. సరిపోతుందా మరి? సరిపోతుంది. ఎందుకు సరిపోను? ఎంతమంది ఉంటారన్న మీ ఇంట్లో? 3 పిల్లలు, భర్త, భార్య. అన్న, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ జరగబోతున్నాయి మన తెలంగాణలో. అసలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? నిజం చెప్పాలంటే అమ్మా, నా జీవితంలో ఇట్లాంటి సీఎం చూడలేను. నిజం చెప్పాలంటే ఈరోజు శుక్రవారం, అబద్ధం చెప్పను కాదు. ఎందుకంటే తెలంగాణ కాకముందు మీరు చూసిన మీ ఏజ్ ఎంత తెలియదు మాకు, కానీ పొద్దున్న 2 గంటలు కరెంట్, సాయంత్రం 2 గంటలు కరెంట్. వాటర్కి చాలా ఇబ్బంది. ఈరోజు చూడమ్మా, నేను అనుకుంటా 3 నెలల నుంచి ఒక 10 నిమిషాలు కరెంట్ పోలే మా దగ్గర. ఓన్లీ 90 డేస్ మాట చెప్తున్నాను, 3 నెలలు. ఇంకా వేరే మాట చెప్పాలంటే మీకు, కానీ నేను మేడ మీద పాప వేసుకొని తిరుగుతే ఎవరు 10 రూపాయలు ఇవ్వడం మేము. ఈరోజు కేసీఆర్ గారు 2,000 పింఛన్ ఇస్తున్నాం. ఎవరు ఇస్తాడమ్మా మేడ మీద? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్న సొంత పిల్లలే చూసుకోవట్లేదు అమ్మ నాన్నలని. కరెక్ట్, ఈ మాట మీరు చెప్తున్నాం. ఇవాళ రేపు కోడలు మంచిగా చూస్తలే, అత్తకి పింఛన్ వస్తుంది 2,000. 1 రూపాయి ఎవరైనా ఇస్తే భగవాన్ దేవుడితో చెప్పాలి, మంచి ఇస్తున్నాం. ఎవరు చెప్తాడమ్మా? ఇంత మంచి సీఎం నేను జీవితంలో చూడలేమ్మా. మీరు నమ్మద్దు, నేను మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, ఇట్లాంటి సీఎం ఎక్కడ చూడలేను జీవితంలో. అంటే అందరికీ అన్నీ వస్తున్నాయి అనుకుంటున్నారా? మన దేశ్ ఆజాద్ అయిన తర్వాత 75 ఇయర్స్ అయింది. 75 ఇయర్స్లో గ్యాస్ సిలిండర్ ఓన్లీ 450 ఉన్నారు. ఇప్పుడు ఈ 9 సంవత్సరాల నరేంద్ర మోదీ 1,175 రూపీస్ అవుతుంది మాకు. అంటే 12 అనుకో, 1,200 అనుకో. తో ఎట్లా బతుకుంటున్నాం? ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నో తెలియదు, కానీ సీఎం సార్ మంచి చేస్తున్నాం. మనకి దేవుడు దండం, సీఎం సార్కి 3 సార్లు దండం. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారు అన్న, వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది, మొత్తం తెలంగాణ అప్పుల కుప్ప అయ్యింది, అసలు ఏం చేసిండు అని చెప్పేసి ఏమేమో ఆపోజిట్ పార్టీ వాళ్ళైనా కావచ్చు, లేదంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళైనా కానీ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మీరేమంటారు? వాడికి చేయి ఇక్కడ పెట్టుకొని చెప్పమనాలి, ధర్మం ఉంటే చెప్పమనాలి. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కేసీఆర్ గారు ఏమేమి చేసినో వాళ్ళకి ఇక్కడ చేయి పెట్టమని చెప్పమని. వాళ్ళ మీద చేయికి సీఎం సార్ ఇట్లా హాడిపించినాకో ఏం చేసినా అంటావు, ఏం చేసినా మాకేం చేసినా మొత్తం తిన్న తర్వాత. ఇప్పుడు చూడమ్మా, దళిత బంధుకి 10 లక్షలు అంటే నాటు జోకమ్మా. మేడ మీద పాప వేసుకుంటే 10 రూపాయలు ఇవ్వాలమ్మా, 10 లక్షలు ఇస్తున్నావు సీఎం సార్. కాలు పట్టుకోవాలి, ఎవరు ఇస్తున్నావు మా దేశంలో? చూపి మీరు ఎక్కడన్నా. నేను బి ఒక డ్రైవర్ కదా, నేను ప్రతి స్టేట్ తిరుగుతా కదా. ఎక్కడ పోయి ఇక్కడ కేసీఆర్ గారు అంటే ఇట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు పోయినమ్మా. నేను తమిళనాడులో చెప్తున్నాను, అరే మీ సీఎం సార్ చాలా మంచి చేస్తున్నావు. ఇంకొకటి నేను చెప్పాలి అంటే మీకు, మన స్టేట్ సీఎం మంచి ఉంటే వర్షం బి మంచి పడుతుంది. ఎంత మంచి వర్షం పడుతుందమ్మా. సీఎం సార్ అదృష్టం చూడు, ఎంత మంచి పుణ్యం పని చేసినో ఏమో సీఎం సార్. నేను చెప్తున్నాను కదా, సీఎం సార్కి 3 సార్లు దండం. ఎంత మంచి సీఎం చూడలేను. ఇంకా ఈ సీఎం సార్ సెంటర్ పోదు, ఇక్కడనే ఉండాలి. ఇంకా టూ టైమ్స్ అంటే ఇంకా 10 సంవత్సరాలు సీఎం సార్ ఉంటే ఇంకా మన తెలంగాణ చేంజ్ డైమండ్ తెలంగాణ అయితే, బంగారు కాదు, డైమండ్ తెలంగాణ అయితే. నిజం అంటున్నామ్మా. నేను శుక్రవారం చూస్తూ ఉన్నామన్నా, నార్మల్గా మన పిల్లలకి, మా ఏజ్ వాళ్ళకి ఎక్కడన్నా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేషన్కి, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి జాబ్స్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి హైటెక్ సిటీ చూస్తున్నారు, గచ్చిబౌలి చూస్తున్నారు. ఎక్కడ లేని కంపెనీస్ అని మన తెలంగాణలో ఉన్నాయి. అరే అమ్మా, నైట్ ఎప్పుడన్నా మీరు కేబుల్ బ్రిడ్జ్ మీద పోమ్మా. ఎప్పుడన్నా నైట్ 11:30, 10 o'clockకి ట్రాఫిక్ లేకున్నప్పుడు మీరు షాక్ అవుతుంది. అంటే సింగపూర్లో వచ్చినాయేమో, సింగపూర్లో వచ్చినలాగా కనిపిస్తుంది. ఎవరు చేసినామా? చంద్రబాబు నాయుడు పీరియడ్లో హైటెక్ సిటీ చేసినాం. ఇవాళ ఆ కోకాపేటలో చూడు, ఈరోజు పేపర్లో వచ్చినమ్మా, కోకాపేటలో ఒక్క ఎకరం అమ్మాలి అంటే 100 కోట్లు అంట. నాకు గుర్తుందమ్మా, గండిపేట, అప్పుడు అక్కడ గండిపేట ఉంది కదా, 95లో 5 లక్షలకి ఎకరం అప్పుడు. 5 లక్షల ఎకరా. నేను ఇక్కడనే పుట్టామమ్మా, హైదరాబాద్ నాది. 5 లక్షలకి ఎకరం. ఈరోజు 100 కోట్కి ఎకరం అమ్ముతున్నాం. ఎవరిది? కేసీఆర్ సార్ చేసింది కదా. అది ఎంత డెవలప్ చేసినమ్మా. కేటీఆర్కి సల్యూట్, ఎంత మంచి చేస్తున్నాం. ఒకవేళ కేసీఆర్ కాకుండా కేటీఆర్ గారు సీఎం అయితే ఎట్లుంటుంది? ఇంకా టైం తీసుకోవాలి సీఎం సార్. ఇప్పుడు సీఎం సార్ పోదు, ఎందుకంటే సీఎం సార్ పోయిననుకో
సెంటర్లో సీఎం సార్ దేవుడు దా ఉంటే పైకి పోతే కానీ ఇప్పుడు సడన్ పోయిన అనుకో మళ్ళా ఇవాళ రేపు మీరు చూస్తున్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దొంగలు ఎక్కడ పోతుందో తెలియదు. ఆ పార్టీ నుంచి గెలుస్తాడు మళ్ళీ ఈ పార్టీలో అందు గురించి సీఎం సార్ ఇట్లా ముఖం చూస్తే భయపడుతుంది అందరు. ఎందుకంటే నా దొంగతనం చేయలే ఏం పని చేయలే, కోపం వస్తే కలిగి ఇట్లా చేస్తాడు సీఎం సార్. కానీ ఎవరికి ఏం చెప్పండి, సీఎం సార్కి ముఖం చూసే భయం. ఇట్లాంటి సీఎం నేను చూడలే, ఇట్లా సీఎం ఉండాలి నా ఆశ ఉంది. ఇంకా 30 సంవత్సరాలు సీఎమే ఉండాలి. కేటీఆర్ సార్ ఇట్లనే తీసుకుపోవాలి. ఛాన్స్ వస్తే సీఎం సార్ అక్కడ పోయిన అనుకో సెంటర్, అప్పుడు కేటీఆర్ సార్ సీఎం అవుతే బాగుంటుంది. ఇంకొకటి అన్న రీసెంట్గా కాదు నిన్ననే రుణమాఫీ అని చెప్పేసి ఒకటి విడుదల చేస్తున్నారు, దాని గురించి ఎవరు చేస్తున్నారమ్మా ఇంత మంచి? మీరు పోయి అపోజిషన్ పార్టీకి అడిగినమ్మా. నేను చెప్తున్నాను కదా, హార్డ్ బీ చేయలే వచ్చినాకు ఏం చేసినమ్మా, మాకు ఏం చేయలే. ఇప్పుడు చెప్పాలంటే చాలా మాట ఉంది అమ్మా, కానీ నేనుతో చెప్తున్నాను కదా ఇట్లాంటి సీఎం చూడలే. నేను పార్టీకి సపోర్ట్ చేస్తలే, కానీ ఒక మాట నిజం చెప్తే ఇట్లాంటి సీఎం చూడలే. ఎంత మంచి చేస్తున్న సీఎం సార్ మాకు అస్సలు వాటర్ పవర్. కానీ దయచేసి కొద్దిగా బీదలకి సీఎం సార్కి నేను ఒక సలహా ఇస్తున్నాను. బీదలకి వైట్ రేషన్ కార్డు వాళ్ళకి గ్యాస్ సిలిండర్ తక్కువ చేశారు. గ్యాస్ సిలిండర్కి మీరు ఏమైనా చేసి ఆ రాజస్థాన్ గవర్నమెంట్ చేసింది కదా అట్లా ఉంటే 800 చేశారు. 400 తక్కువ చేసి మీరు 800 చేశారు. ఇంకా మీకు సులుట్ ఆర్టీసీకి మీరు చేసిన చాలా ధనం మీకు రైతులకి మాఫీ చేసిన అది చాలా ధనం. కానీ గ్యాస్ సిలిండర్కి మీరు 800 సార్ సీఎం సార్ మన గవర్నమెంట్ తెలంగాణ ఫండ్ నుంచి తక్కువ చేస్తే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ 50 రూపాయలు తక్కువ చేసి మీకు గుర్తుందో లేదో లేదు 2007లో. అట్లా ఉండి సీఎం సార్ ఒక 400 తక్కువ చేస్తే చాలు, మనకు 800 ఉండాలి. అన్న రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రైతులకి 24 గంటల కరెంట్ అవసరం లేదు అని అన్నారు, 3 గంటలు సరిపోతుంది అని చెప్పారు. అంటే ఈయన పోయి అడిగిన రైతులకి, అమ్మ కాళేశ్వరం డ్యామ్ మీరు చూడలేము, మీ పిల్లలది అంటే 100 ఇయర్స్ మనకి అవసరమే. ఇప్పుడు వాటర్ గురించి టెన్షనే లేదు మనకి. అట్లాంటి పని చేసినమ్మా, ఎవరు చేయడమ్మా. అరే తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు ఎవరు వాటర్ గురించి ఆలోచించిన, నాగార్జున సాగర్ నుంచి తీసుకొచ్చినమ్మా. ఇస్మాన్ సాగర్ ఉన్నారు, గండిపేట హిమాసాగర్ సింగూర్ డ్యామ్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు సీఎం సార్ చేసిన మొత్తం తెలంగాణ మొత్తం గ్రీన్ అయిపోయింది. ఇంకొకటి సంతుబాబు ఉన్నారు కదా, సంతుబాబు ఇంత మంచి చెట్టు పెడుతున్నా చూడమ్మా. మా శంషాన్ ఘాట్లో ఇంత ఎక్కడ చూడు అక్కడ గ్రీన్ ఉంది మొత్తం, హరితహారం ఎంత మంచి ప్రయోజనం. ఇంకొకటి ఎమ్మెల్యే గారు ఉన్నాను ఇక్కడ చేస్తున్నాం, చాలా మంచి పని చేస్తున్నాం. అబ్బాదం ఎందుకు, మేము ధర్మంతో చెప్తున్నాం, అబద్ధం కాదు, మంచి చేస్తున్నాం. సల్యూట్ సీఎం సార్కి. ఆయన మీ బస్తీ చూస్తున్నాం, రోడ్లు అయితే సరిగ్గా లేవు, మళ్ళీ దీని పరిస్థితి అక్కడ మొత్తం వేసుకున్నామ్మా. ఈ ఆల్రెడీ మా కవిత మేడం అని కార్పొరేటర్ ఉన్నారు మాకు, మొన్నే కవిత రెడ్డి అప్లికేషన్ ఇచ్చినాం. ఈ 2 నెలల కాంట్రాక్టర్ దొరకలే చెప్పిన, నేను పోయి అడిగినాం ఎవరు కాంట్రాక్టర్ దొరకలే మహిళన, నేను తప్పకుండా చేస్తాను. మంచి చేస్తాను కవిత మేడం, గ్రేట్ మంచి చేస్తాను. అన్న మీకు ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి ఆ మేడం మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ఏంది అని చెప్పేసి అడిగినప్పుడు కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది తను? మొన్న లాస్ట్ టైంలో వర్షం వచ్చినమ్మా, వర్షం వస్తే ఆ పాపం పొద్దున్న 7:30కి నైటీలా యాక్టివా తీసుకుని వచ్చినమ్మా. నేను టోపీ వేసుకుని అబద్ధం చెప్తలేమ్మా, యాక్టివాలా వచ్చినామా. యాక్టివాలా నాగేంద్రన్ అంటే నేను ఇక్కడ ఉన్నా అంటే, నాగేంద్రన్ ఇల్లు ఎంత దూరం అన్న, ఇక్కడ ఏరియా ఎమ్మెల్యే ఎంత దూరం, చాలా సపోర్ట్ ఇస్తాడమ్మా. ఇట్లా ఏం కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాగేంద్ర మంచి పేరు, చాలా మంచి పేరు ఉంది ఇక్కడ అట్లా. కానీ ఈ 2-3 గల్లీల పని కాలే, కాంట్రాక్టర్ దొరుకుతలే అంట, చేస్తామని చెప్పాను. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో? పాత ఇంపా సామనై అంతే అంటారా? నిజం చెప్తున్నావు, పాత ఇంపా సామనై అంతే. చూడండి మీరు, రాజస్థాన్ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తున్నాడు, మధ్యప్రదేశ్ జైలు నుంచి పోతున్నాడు, కర్ణాటకకి ఏమమ్మా మణిపూర్కి సిగ్గు శరం ఉండాలి. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు, సిగ్గు శరం ఉండాలి బీజేపీ వాళ్ళకి. ఒక్కసారి పార్లమెంట్లో వచ్చి మాట్లాడతలేమ్మా, ఏంటమ్మా. నిర్భయ కేసులో మన్మోహన్ సింగ్ గారు మీడియాలో మాట్లాడినప్పుడు కింద ముఖం చూసి, ఎందుకంటే నాకు బిడ్డ ఇట్లా మాట్లాడారు మన్మోహన్ సింగ్ గారు. నిజం చెప్పాలేమ్మా, వీడు వచ్చి ఈయనకి పెళ్ళం లేవు ఎవరు లేవు, ఏమొచ్చి చాలా ఆలోచన చేస్తున్నాయి, పరేషాన్ ఉన్నాయి మణిపూర్లో. 2 మంత్ తర్వాత మాట్లాడుతున్నాడు నరేంద్ర మోదీ. ఏమమ్మా ఇన్సిడెంట్ అయి కూడా చాలా రోజులైంది, ఇప్పటివరకు అలాంటి కనీసం రెస్పాన్స్ కూడా ఎక్కువ గవర్నమెంట్ నుంచి లేదు. దేవుడికి ముఖం చూపించాలి ఒకరోజు. ఆ మణిపూర్ మనిషి ఎట్లా ఉంది మనకు తెలియదు, కానీ వాడి సంగతి ఎట్లా ఉంది. మాకు సీఎం సార్ ఇంత మంచి చేయమను, ఇక్కడ కింద నుంచి కొడతాడు సీఎం సార్, కింద నుంచి చేయమను బీజేపీ వాళ్ళకి ఇట్లా. ఇక్కడ ఏమమ్మా మణిపూర్ సంగతి చూస్తే ఏడ్స్తున్నాడు మేము. అక్కడ లేడీస్ది ఎట్లా ఉంది పరిస్థితి.
ఒక ఆర్మీ వైఫ్ది అమ్మా, ఆర్మీ వైఫ్ ఛీ, జీవితంలో చూడలే ఇంత గలీజ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత గలీజ్ గవర్నమెంట్. హర్యానాలో చూడమ్మా ఏం చేస్తున్నారు, హర్యానాలో చూడు. అవసరమమ్మా? ఇప్పుడు ఢిల్లీలో ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా మాట్లాడుతున్నారు ఢిల్లీలో బీజేపీలో, చూసిన మీరు నిన్న ఢిల్లీలో నుంచి మొత్తం ముస్లింకి తిప్పాలి. ఏంటి అమ్మా ముస్లిం, మీరు ఏం పేరు ఇస్తున్నారు? విష్ణు గురు విష్ణు గురు విష్ణు గురు ఏమి ఇస్తున్నారు అంటే విష్ణు గురులా మొత్తం వరల్డ్లో మాట పోతుంది అమ్మా. ఈ బయటికి వాళ్ళు పైసలు పెడతాడు ఇక్కడ ఇట్లా ఉంటే. సారీ మాకు తెలుగు సరిగా రావట్లేదు కానీ విష్ణు గురు అంటే ఏం విష్ణు గురు? పోలీస్ స్టేషన్ ఎదురుగా 100 మంది ధర్నా ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఏం మాట పోతుంది అమ్మా ఇది? వీళ్ళు జర్మనీ ఎక్కడైనా పోయింటే అక్కడ అందరూ ఫారినర్స్ చెప్తున్నారు మణిపూర్ గురించి. మా ముఖం చూపిస్తున్నారు. డబల్ ఇంజన్ సర్కార్ అంటూ ఏం చేస్తున్నాడమ్మా? అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు, స్టేట్స్ బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నారు. ఏమన్నా చేస్తున్నారు అన్న? ఒకవేళ బీఆర్ఎస్ మరి సెంట్రల్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా మరి? అంత రాదు. కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఒక నార్మల్ ఐఆర్ఎస్ ఆఫీసర్ 2 స్టేట్ల గవర్నమెంట్ తీసుకొచ్చాను. ఐఎస్ఆర్ మన సార్ సంగతి, మన కేసీఆర్ సంగతి ఇండియాలో పోయిననుకో బంపర్ మెజారిటీ వస్తుంది. కానీ టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే మీరు చెప్పండి, ధర్నా మీద కూర్చొని అరవింద్ కేజ్రీవాల్ మెల్లగా అది ఏం పేరు మహారాష్ట్ర అన్నా హజారేకి తీసుకొని మనం దుకాణం స్టార్ట్ చేసినాం. ఈరోజు పంజాబ్లో వచ్చినాం, మళ్ళీ ఇక్కడ ఈయన గాంధీలాగా కొట్లాడి 2000 నుంచి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినమ్మా కేసీఆర్ గారు. తీసుకొచ్చి పని పే చేస్తున్నాం. ఇవాళ రేపు ఏమనుకుంటావు, ఫ్యామిలీ గురించి మన కుటుంబం గురించి సంపాదిస్తున్నాం చెప్పండి. ఒక్కొక్క మనిషికి పోయి ఇంట్లో అడగాలి అమ్మా, మీరు 2000 పింఛన్ ఇస్తున్నారు, లైట్ నల్ మంచి చేస్తున్నామ్మా, అన్నీ అబద్ధం చెప్తున్నారు. మా వివో మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ గారు వస్తున్నారు. 73 రాసుకోమ్మా మీరు. బీజేపీ ఎంత నరేంద్ర మోదీ ఒక్క నెల ఇక్కడనే ఉండమను హైదరాబాద్లో, 1 మంత్ నరేంద్ర మోదీకి ఇక్కడనే ఉండమను. 73 రాలేంకో నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో 10 రోజులు బాత్రూమ్ కడుగుతాను.